నాడు నేడు లాంటి విధానాల ద్వారా జగన్మోహన్ రెడ్డి స్కూళ్ల వ్యవస్థ బాగు చేశాడు, విద్యా వ్యవస్థ బాగు చేశాడని ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే సర్వనాశనం చేసేసాడు విద్యా వ్యవస్థని, పాఠశాలలు నాశనం చేసేసాడని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ ఉంటుంది. దాన్ని సంపూర్ణంగా మారుస్తామని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. ఆంధ్ర తరహా అంటే చదువు పూర్తవగానే ఉద్యోగాల్లోకి వచ్చేటటువంటి తరహా అద్భుతమైన విద్యా విధానం, ప్రపంచంలోనే ఎక్కడా లేని విద్యా విధానాన్ని తీసుకొస్తామని చెప్తూ వస్తున్నారు. అయితే ఫిగర్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయన్నట్టుంది. ఇప్పటిదాకా లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఫిగర్స్తో మాట్లాడరు, తిడతాము, బూతులు తిట్టడం ఇట్లాంటి వాటి. అట్లా కాకుండా ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి విభాగం వాళ్ళు స్పందించడం ప్రారంభించారు. మేబీ ఇక్కడ కేసులు తట్టుకోవడం కంటే అక్కడి నుంచి అయితే మాట్లాడుకుంటే ఉండదు కదా అనుకున్నారేమో. ఫిగర్స్తో సహా మాట్లాడుతున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరోప్ వాళ్ళ స్టేట్మెంట్ అయితే దానికి సంబంధించి కీలకమైంది. అదేంటో ఒకసారి విందాం. అంతేకాకుండా నేషన్స్ యావరేజ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిస్టర్ వై జగన్మోహన్ రెడ్డి ఇస్ బ్రాట్ ఇట్ టు ది స్టేట్ నెవర్ ఎవర్ హ్యావ్ హ్యాపెండ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. అయితే దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గా మేము కొన్ని నెంబర్స్ గ్యాదర్ చేసాం. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ మీ అందరి దృష్టిలోకి తీసుకురావాలనుకున్నాం. అయితే నేను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఏం చెప్తానంటే వాట్ ఈస్ నేషన్స్ యావరేజ్ అండ్ వాట్ వాజ్ ఆంధ్రప్రదేశ్ యావరేజ్ డ్యూరింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్ అనేది పర్టికులర్ గా ఈ వీడియోలో చేయదలుచుకున్నాం. అయితే ఫస్ట్ టు స్టార్ట్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్ లో సుమారు 74,000 కోట్లు ఏపీ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇది దిస్ ఇస్ ఈక్వల్ టు $9 billion, నెవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా నేషన్స్ యావరేజ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అంటే దేశవ్యాప్తంగా ఒక యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే అది 250 నుంచి 300 కోట్లు నేషన్స్ యావరేజ్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3,000 కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద ఖర్చు పెట్టడం జరిగింది, విచ్ ఇస్ 10 times 10 రెట్లు నేషన్స్ యావరేజ్ కన్నా ఎక్కువ. అండ్ పర్ క్యాపిటల్ ఆఫ్ ద స్టూడెంట్ కనుక తీసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ 300 to 400 రూపీస్ పర్ స్టూడెంట్ ఉంటే నేషన్స్ యావరేజ్ ఆంధ్రప్రదేశ్ 3,000 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టింది. అంటే సుమారు 8-9 రెట్లు నేషన్స్ యావరేజ్ కన్నా ఎక్కువ. అంతేకాకుండా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ పర్ చైల్డ్ 6 నుంచి 7 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో 21 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది, విచ్ ఇస్ అగైన్ 3 times more than నేషన్స్ యావరేజ్. సో పోషకాహారంలో కానీ వారికి న్యూట్రిషియస్ మీల్ ఇవ్వడంలో కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న శ్రద్ధ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ 3 times more than నేషన్స్ యావరేజ్. అయితే డిజిటల్ టెక్నాలజీలో నేషన్స్ యావరేజ్ 1 కంప్యూటర్ అండ్ 1 డెస్క్టాప్ ఫర్ 1 స్మార్ట్ క్లాస్ నేషన్స్ యావరేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో 6,700 స్కూల్స్ లో అండ్ 62,000 క్లాస్ రూమ్ లో ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటల్ ఎక్విప్డ్. అది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, అది విజనరీ లీడర్షిప్ అంటే. సో అయితే నేషన్స్ యావరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటెక్ 8th స్టాండర్డ్ ఒక పారామీటర్ తీసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ 1:20 అంటే ప్రతి 20 మందికి ఒక టాబ్లెట్ ఉంటే నేషన్స్ యావరేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అండర్ హిస్ లీడర్షిప్ 1:1 రేషియో ఇస్ ఫర్ డిజిటల్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ తగ్గినాయి అని వీళ్ళు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. అయితే అది పూర్తిగా అవాస్తవం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ యాజ్ పర్ అఫీషియల్ డేటా కనుక చూసుకున్నట్లయితే 2019 కన్నా 2023కి వచ్చేసరికి ఎనార్మస్ గా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ పెరిగినాయి. అంటే ఎన్రోల్మెంట్ రేషియోస్ తగ్గలేదు, అవి పెరిగాయి, అది వాస్తవం. హై స్కూల్ పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే సో లాస్ట్ టర్మ్స్ కన్నా బిట్వీన్ 2019 and 2024 చూసుకున్నట్లయితే 13% హై స్కూల్ పర్సంటేజ్ పెరిగింది. ఇది వరకు 25 స్టూడెంట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టాప్ 10 ర్యాంక్స్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 63కి పెరిగింది. అది 25 స్టూడెంట్స్ ఇది వరకు టాప్ 10 ర్యాంక్స్ లో ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇప్పుడు 63 గవర్నమెంట్ స్టూడెంట్స్ ఆన్ యావరేజ్ టాప్ 10 లో ఉన్నారు. అంతేకాకుండా 60% అండ్ అబవ్ మార్క్స్ హ్యావ్ గాన్ అప్ బై 7%. 7% 60% కన్నా ఎక్కువ మార్కులు పెరగడం జరిగింది. అంటే చాలాసార్లు విన్నాం కేరళ వాజ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ. అలాంటిది ఫస్ట్ టైం ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫౌండేషనల్ అండ్ లిటరసీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 38.5% స్కోర్ చేస్తే కేరళ 36.55% స్కోర్ చేసింది. అంటే వి సర్పాస్డ్ కేరళ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడింగ్ అయితే, రైటింగ్ అయితే ఏంటి, మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ డిడ్ బెటర్ దెన్ కేరళ అనేది ఫౌండేషనల్ లిటరసీ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఏజెన్సీస్ ఇన్ ద కంట్రీ. ఇది ఓవరాల్గా ఏది నిజం అన్నది జనం తేల్చుకోవాల్సినటువంటి అంశం.